హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లియర్ జెనిత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జీవీఎస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. మన ప్రీవియస్ వీడియోలో అసలు ఆపరేటర్స్ అన్నిటి గురించి మనం తెలుసుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే కంటెంట్స్ ఏంటంటే బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్, టెర్నరీ ఆపరేటర్స్ ఇన్ పైథాన్, ప్యాటర్న్ మ్యాచింగ్ విత్ మ్యాచ్ కేస్. వీటన్నిటిని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్కి వెళ్ళిపోదాం. బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయంటే ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. వీటిని మనం ఏ సిచ్యువేషన్స్లో వాడతామంటే డెసిషన్ మేకింగ్, ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఎస్కి ఒక కండిషన్ ఉంటుంది, ఆ ఎస్ అనేది ఫెయిల్ అయితే మనకు ఆటోమేటిక్గా నో అనేది వస్తుంది. సో ఇక్కడ ఎస్ అనేది చెక్ చేయడానికి మనం ఏం వాడతాం, ఇఫ్ వాడతాం. అది ఫెయిల్ అయితే ఏం రిటర్న్ అవుతుంది, ఎల్స్ రిటర్న్ అవుతుంది. బట్ ఈ రెండింటికి మధ్యలో ఎలిఫ్ అనేది ఒకటి ఉంది కదా. ఎలిఫ్ అంటే ఏంటంటే నాకు చెక్ చేయాల్సింది ఒక కండిషన్ కాదు, 2 or more కండిషన్స్. అలాంటి టైంలో నేను ఎలిఫ్ వాడతాను అనమాట. మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలిఫ్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఒక 3 కండిషన్స్ ఉన్నాయి, నేను ఒక ఇఫ్ కండిషన్ వాడతాను, 2 ఎలిఫ్ కండిషన్స్ వాడతాను, అదర్వైజ్ ఎల్స్ కండిషన్ వాడతాను. అలాగనమాట ఇక్కడ మనకి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో వీటికి మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను అనమాట ఎలా వర్క్ అవుతాయి అనేది. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఒకసారి వెయిట్ చేయండి, కొంచెం స్క్రీన్ సైజ్ పెంచుతాను, టెక్స్ట్ సైజు. సైజ్ అనేది కొంచెం అబౌవ్ చేద్దాం. అక్కడ నెంబర్ ఒక 22 పెడదాం. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం అనమాట. ఇప్పుడు మనం ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్కి సంబంధించి రాద్దాం అనమాట. సో ఫస్ట్ లెటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 30. నా టాస్క్ ఏంటంటే వీటిలో లార్జెస్ట్ నెంబర్ అంటే అనేది ఏదో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏబిసిలో ఇప్పుడు ఒక నెంబరు ఆ రిమైనింగ్ రెండింటికన్నా పెద్దది ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ ఆ నెంబర్ని ఒక్కొక్క ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటేనే కదా అవుతుంది. సో నేను ఇక్కడ కంపారిజన్ కోసం కంపారిజన్ ఆపరేటర్స్ కూడా వాడతాను అనమాట. ఇఫ్ ఏ లెస్ దెన్ బి, నేను ఇక్కడ ఒకేసారి 2 కండిషన్స్ చెక్ చేస్తాను అనమాట. ఎలాగంటే ఇఫ్ ఏ లెస్ దెన్ బి అండ్ మనకు ఇంకోటి ఏంటి, ఏ లెస్ దెన్ సిఏ, అదే సి లెస్ దెన్ బి అయితే అప్పుడు ఏ కన్నా బి పెద్దది, సి కన్నా బి పెద్దది అంటే అఫ్ కోర్స్ బి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. సేమ్ అలాగే ఏ లెస్ దెన్ సి ఆర్ బి లెస్ దెన్ సి, ఈ రెండు పక్కా పెద్ద అయినాయి అంటే మనకి అప్పుడు ఏంటి, అఫ్ కోర్స్ సి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ మనం యాండ్ ఆపరేటర్ వాడాలి, లాజికల్ యాండ్. ఎందుకంటే మనకు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు ఏ కన్నా బి పెద్దది అయ్యి సి కన్నా బి పెద్దది అవ్వలేదు అనుకో, సో అప్పుడు అది బి అనేది పెద్దదని చెప్తుంది, కానీ మనకు అక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకే నేను యాండ్ ఆపరేటర్ వాడాను. ఈ 2 కండిషన్స్ కానిది ఏంటి, ఏనే కదా ఇంకా మిగిలిన నెంబర్. సో ఏ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్. నేను మీకు దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను, మీరు అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. మీకు అక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. అవుట్పుట్ అనేది ఎంత, 30 అంటే ఏంటి, సి ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. అది ఏమేమి చెక్ చేసింది, ఫస్ట్ బి పెద్దదో కదా చెక్ చేసింది, అది ఫెయిల్ అయింది. సో ఎలిఫ్ కండిషన్లోకి వెళ్ళింది. సి పెద్దదో కాదో చెక్ చేసింది, ఆ 2 కండిషన్స్ అది ట్రూ అయింది కాబట్టి సి అనేది ప్రింట్ చేసింది. ఎల్స్ దాకా మనకి వెళ్ళలేదు. ఒకవేళ ఎలిఫ్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎల్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రన్ చేసి చూపిస్తాను అనమాట. మనం
అక్కడ డిస్ప్లే అవుతున్న లాజిక్ని మనం కోడ్ కింద బిల్డ్ చేద్దాము. ఏజ్ని బట్టి చైల్డ్, టీనేజర్, అడల్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అక్కడ ఏజ్ 13 కన్నా తక్కువైతే ఏంటి, అతను చైల్డ్. 13కి 20కి మధ్యలో ఉంటే టీనేజర్. అబౌవ్ 20 ఉంటే అడల్ట్. సో ఇప్పుడు నేను దానికి కోడ్ రాస్తాను అనమాట. ఫైండ్ ద ఏజ్. ఏజ్ అనేది యూజర్ నుంచి నేను తీసుకుంటున్నాను కాబట్టి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్. ఇక్కడ ఎంటర్ ఏజ్ అనేది నేను లోపల ఎందుకు రాస్తున్నాను, నాకు యూజర్ ఇన్పుట్ అడిగేటప్పుడు నాకు అక్కడ తెలియాలి కాబట్టి మనం ఏ ఇన్పుట్ అనేది ఇస్తున్నామో. సో మనం అక్కడ అది రాస్తే మనల్ని అది అడుగుతుంది ఎంటర్ ఏజ్ అని. అప్పుడు మనం ఆ ఏజ్ వాల్యూ ఇవ్వచ్చు. అండ్ నాకు కావాల్సింది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాసా. ఇఫ్ ఏజ్ అనేది ఫస్ట్ కండిషన్ ఏంటి మంది, కిడ్కి 13 కన్నా తక్కువ ఉంటే అప్పుడు అతను ఏమవుతాడు, కిడ్ అవుతాడు. ప్రింట్ చైల్డ్. నెక్స్ట్ కండిషన్ ఏంటి, 13కి 20కి మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. సో దీనికి నేను కండిషన్ ఏంటి, ఎలిఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 30 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. 13 అయినా సరే అది మనకి టీనేజ్లోకి వస్తుంది. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 అండ్ ఏజ్ లెస్ దెన్ 20 అయితే మనకి ఏం రిటర్న్ అవ్వాలి, ప్రింట్ టీనేజర్. నెక్స్ట్ ఈ 3 కండిషన్లో కానిది ఏంటి మనకి, రిమైనింగ్ కండిషను. ఇంకా ఏజ్ ఎంత ఇచ్చినా సరే మనకు అఫ్కోర్స్ కావాల్సింది అడల్టే అక్కడ మనం చూసిన క్వశ్చన్ లాజిక్ ప్రకారం. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, ఎల్స్ ప్రింట్ అడల్ట్. ఈ పైన 2 కండిషన్లో చెక్ చేసుకుంటుంది ముందు, ఆ 2 ఫెయిల్ అయితే ఇంకా రిమైనింగ్ ఏ వాల్యూ వచ్చినా సరే అది అడల్ట్ కింద రిటర్న్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ అడల్ట్. మీకు దానికి నేను శాంపుల్ ఇన్పుట్స్ ఇచ్చి మీకు ఒక్కొక్కసారి రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ ఎంటర్ ఏజ్ 21 ఇచ్చా, అడల్టే కదా. ఇంకొకసారి రన్ చేసి చూపిస్తా. ఎంటర్ ఏజ్, ఈసారి మనం టీనేజ్ ఇద్దాం 15. టీనేజ్ వచ్చింది చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈసారి చైల్డ్కి చెక్ చేద్దాం, ఏజ్ 8 అంటే చైల్డ్. సో మన కోడ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్. నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కండిషన్ లోపలే కండిషన్ రాస్తాం అనమాట. మల్టిపుల్ కండిషన్స్ రాయడాన్ని నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. మనం దీనికి ఎగ్జాంపుల్ ఒక కోడ్ కూడా నేను మీకు చూపిస్తాను, అక్కడ చూసుకోవచ్చు. స్కోర్ని బట్టి గ్రేడ్ అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. 90 అబవ్ ఉంటే గ్రేడ్ ఏ, 80 అబవ్ ఉంటే గ్రేడ్ బి, 70 అబవ్ ఉంటే గ్రేడ్ సి. బిలో 70 ఉంటే నేను ఫెయిల్ చేసేస్తాను. సో దాని ప్రకారం మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ఫైండ్ పాస్ ఆర్ ఫెయిల్. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, యూజర్ నుంచి ఇన్పుట్ గ్రేడ్ తీసుకోవాలి, విచ్ ఈజ్ నథింగ్, మనం గ్రేడ్ రిటర్న్ చేయాలి, సారీ. సో మార్క్స్ అనేది ఇన్పుట్ కింద తీసుకోవాలి. సో మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మార్క్స్. ఇప్పుడు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ రాద్దాం అనమాట. మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఆ మార్క్స్ అనేవి 90 అబవ్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తే 90 అబవ్ ఉంటే ఏ గ్రేడ్.
అదర్వైజ్ నెక్స్ట్ కండిషన్ స్టేట్మెంట్లోకి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ నేను ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉన్నా సరే అది ఏ గ్రేడే కదా. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే మనకి ఏం రిటర్న్ అవ్వాలి, గ్రేడ్ అనేది ప్రింట్ ఏ. మన నెక్స్ట్ కండిషన్ ఏంటి, బి గ్రేడ్ యొక్క కండిషన్ ఏంటంటే 80 to 89 మధ్యలో ఉండాలి మార్క్స్. ఎయిదర్ 80 కూడా అవ్వచ్చు ఆర్ 89 కూడా అవ్వచ్చు, బట్ ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. సో దీనికి కండిషన్ ఏంటంటే between 80 and 89. దీనికి కండిషన్ ఏంటంటే ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80 అండ్ మార్క్స్ లెస్ దెన్ 90. నేను ఇక్కడ మార్క్స్ లెస్ దెన్ 90 అని ఎందుకు రాసానో మీరు ఆలోచించండి ఒకసారి. యాక్చువల్గా మార్క్స్ 90 అయితే అది ఫెయిల్ అయిపోతుంది. మార్క్స్ 90 కన్నా బిలో అంటే 89 కదా. సో 90 అనేది అవ్వదు. ఇలాంటి టైంలో మనం 90 అని రాసుకున్నాం అనమాట. ఒకవేళ మనకి 89 రాయాలంటే అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవాలన్నమాట. ఇప్పుడు సికి కండిషన్ ఏంటి, 70 to 79 బిట్వీన్లో ఉండాలి. దీనికి మనం ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ రాద్దాం అనమాట. ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70 అండ్ మార్క్స్ లెస్ దెన్ 80. అయితే మనకి ఏం రిటర్న్ అవ్వాలి, ప్రింట్ బి, గ్రేడ్ అనేది బి. ఇప్పుడు ఇవేమి కాకపోతే మనకి ఆన్సర్ ఏంటి, వాడు ఫెయిల్ అయినట్టే కదా. అబోవ్ ఆల్ ఆర్ ఫెయిల్, దెన్ ఎల్స్ ఏం ప్రింట్ అవ్వాలి, అబోవ్ అన్నీ ఫెయిల్ అయితే ప్రింట్ ఫెయిల్, ఆ స్టూడెంట్ అనేవాడు ఫెయిల్ అని. దీని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ మార్క్స్ నేను ఒక్కొక్క గ్రేడ్కి ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. 75కి సి గ్రేడ్, అంతే కదా. ఇంకొకసారి కూడా రన్ చేసి చూపిస్తాను. 96 ఏ గ్రేడ్, 82 బి గ్రేడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెయిల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 45 మార్క్స్ వస్తే ఫెయిల్. సో మన కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో ఇలాగా మీరు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడి, అప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టర్నరీ ఆపరేటర్ ఇన్ పైథాన్. టర్నరీ ఆపరేటర్ని మనం ఇంకో విధంగా కూడా అనొచ్చు, ఇన్లైన్ ఆపరేటర్ అంటారు అనమాట. ఏంటంటే మనం ఒక
మనం కండిషనల్ స్టేట్మెంటే వాడతాం అనమాట. బట్ ఆ కండిషనల్ స్టేట్మెంట్ యొక్క రిజల్ట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. మీకు అక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు అడల్ట్. ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా అబోవ్ ఉంటే అడల్ట్, లేదా ఎల్స్ మైనర్. మీకు దాన్ని నేను ఒకసారి రన్ చేసి కూడా చూపిస్తాను అనమాట. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు int of input of enter age. దీనికి నేను రిజల్ట్ అనే ఒక వేరియబుల్లో నా రిజల్ట్ని నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వేరియబుల్ ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నా, అడల్ట్. అతను అడల్ట్ ఎప్పుడు అవుతాడు? ఇఫ్ ఏజ్ అనేది 18 కన్నా అబోవ్ ఉంటాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఎల్స్ ఏమవ్వాలి? మైనర్ అవ్వాలి అతను. ఒకసారి చెక్ చేసుకుందాం మళ్ళీ. మైనర్ అనే అవ్వాలి. ఓకే, మైనర్ అనేదాన్ని కొటేషన్స్లో పెట్టండి. ఇప్పుడు మనకి ఏజ్ అబోవ్ 18 అయితే రిజల్ట్లో అడల్ట్ అని స్టోర్ అవుతుంది. ఏజ్ బిలో 18 అయితే మైనర్ అని స్టోర్ అవుతుంది. నేను మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. దీన్ని రన్ చేసి ప్రింట్ రిజల్ట్. ఏజ్ 19 ఇచ్చాను నేను, అడల్ట్. మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి ఏజ్ 14 ఇచ్చాను, మైనర్. సో మన కోడ్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనమాట. దీన్నే టర్నరీ ఆపరేటర్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్లైన్ ఆపరేటర్, ఇన్లైన్ కండిషనల్ స్టేట్మెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్యాటర్న్ మ్యాచింగ్. ప్యాటర్న్ మ్యాచింగ్ దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆప్షన్స్ అంటారనమాట. ఆప్షన్స్ కింద వాడుకోవచ్చు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక ఎంసీక్యూస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో అలాగా మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది మ్యాచ్ అయితే ఆ ఆప్షన్కి ఆ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవ్వాలన్నమాట. మీకు దీన్ని ఒక కోడ్ కింద రాసి చూపిస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఫైండ్ ద డే బై నెంబర్. నేను 1 ఇస్తే మండే అని ప్రింట్ అవ్వాలి, 2 ఇస్తే ట్యూస్డే అని ప్రింట్ అవ్వాలి, 3 ఇస్తే వెన్స్డే అని ప్రింట్ అవ్వాలి. ఆ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలన్నమాట. సో దీనికి మనం కోడ్ రాద్దాం. సో ఫస్ట్ మనం డేని యూజర్ నుంచి తీసుకుంటాం అనమాట. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ డే. మ్యాచ్. దేని మనం మ్యాచ్ చేయాలి? డేనే కదా, డేని మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ మనం కేస్ పక్కన మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని డేతో మ్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనం సో మెనీ కేసెస్ రాసుకోవచ్చు. నేను ఫస్ట్ మ్యాచ్ చేయాలనుకుంటుంది ఏంటి? డే వాల్యూ విత్ 1. సో కేస్ స్పేస్ 1. అయితే ఏం ప్రింట్ అవ్వాలి మనకి?
ఇక్కడ మనం స్టేట్మెంట్ రాసుకోవాలన్నమాట. కాలన్ పక్కన ప్రింట్ మండే. నెక్స్ట్ అంటిల్ మనం అలా ఎవ్రీ వీక్ కోసం రాసుకుంటాం అనమాట. కేస్ అనేది 2 అయితే నెక్స్ట్ కేస్ వచ్చేసి డే అనేది 2 అయితే ఏమవ్వాలి? ప్రింట్ ట్యూస్డే. నెక్స్ట్ కేసు డే అనేది 3 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ వెడ్నెస్డే. హియర్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ద కండిషన్. మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. ఎలాగా? కంపేర్ చేస్తున్నాం అనమాట. మనం మ్యాచ్ చేసే ఆబ్జెక్ట్తో మనం మల్టిపుల్ నెంబర్స్ని మ్యాచ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ 4 అయితే ఏమవ్వాలి? ప్రింట్ 4th డే. నా క్యాలెండర్ ప్రకారం నేను థర్స్డే అనుకుంటున్నాను. అది మీకు నచ్చినట్టు మీరు రాసుకోవచ్చు అనమాట. కొంతమంది ఫస్ట్ డే సండే రాస్తారు, అలాగా ఎవరి ఫార్మాట్ వాళ్ళది. నెక్స్ట్ కేస్ 5 అయితే ఏమవ్వాలి? ప్రింట్ ఫ్రైడే. నెక్స్ట్ కేస్ 6 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? మనందరి ఫేవరెట్ వీకెండ్ సాటర్డే. నెక్స్ట్ కేసు డే అనేది 7 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ సండే, హాలిడే. ఇవేమీ కాలేదు అనుకో, డే అనేది వీటి ఏటితోని మ్యాచ్ చేయలేదు, అప్పుడు మనం ఎలా రాయాలంటే కేస్ స్పేస్ అండర్ స్కోర్. అండర్ స్కోర్ అంటే ఏంటంటే ఆ అబోవ్ ఆ పైన ఏది దాన్ని మ్యాచ్ చేయలేనప్పుడు అలాంటి టైంలో మనం డిఫాల్ట్ కేస్ కింద అండర్ స్కోర్ రాసుకుంటాం అనమాట. ఏం ప్రింట్ చేస్తున్నాం? నో డే, ఏ రోజు లేదని. సో దీన్ని మీకు ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. నేను మల్టిపుల్ డేస్ నేను ఇస్తాను అనమాట దానికి ర్యాండమ్గా. ఎంటర్ డే 2 ఇచ్చా. మనం సెకండ్ డే ఏమి ఇచ్చాం? ట్యూస్డే. మనం ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 5th డే ఏమి ఇచ్చాం? ఫ్రైడే. సో మన కోడ్ అనేది బాగానే వర్క్ అవుతుంది. సో ఇంకోసారి రన్ చేసి చూపిద్దాం. 7 అని ఇచ్చాను, సండే. ఈసారి మనం నో డే ఇద్దాం అనమాట, ఏదో ఒకటి ర్యాండమ్ వాల్యూ. 45 అనేది నో డే, ఎందుకంటే మనం ఇచ్చిన కేసెస్లో అది లేదు. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.